భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచిలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తను దైవంగా భావించాల్సిన భార్య అక్రమ సంబంధం మోజులో పడి అతడి ప్రాణాలనే బలి తీసుకుంది. అటవీ శాఖలో బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న శృతిలయ్య తన ప్రియుడు కౌశిక్తో ఉన్న బంధానికి భర్త హరినాథ్ అడ్డు వస్తున్నాడని భావించింది. దీంతో ఎలాగైనా అతన్ని అడ్డు తొలగించాలని కిరాతక ప్లాన్ వేసింది. ఈ నెల 15న మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతు నులిమి చంపడమే కాకుండా పోలీసులను పక్కదారి పట్టించేందుకు అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. మొదట హరినాథ్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త పాల్వంచిలో కలకలం రేపింది. అయితే తన కుమారుడి మరణంపై మృతుడి తల్లికి అనుమానం కలగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణలో శృతిలయ్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. మొదట తనకు ఏమీ తెలియదంటూ అమాయకంగా నటించిన శృతిలయ్య పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం ఒప్పుకుంది. తన ప్రియుడు కౌశిక్ మరో 2 స్నేహితుల సహకారంతో ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. వృత్తిరీత్యా గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉండి కూడా ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ హత్య కేసులో పోలీసులు లోతైన దర్యాప్తు జరిపి మొత్తం 4 నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలు శృతిలయ్యతో పాటు ఆమె ప్రియుడు కొండా కౌశిక్, హత్యకు సహకరించిన మోహన్, భానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, అసలు ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? కట్టుకున్న భార్యే భర్తను హత్య చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అసలు దీనికి సంబంధించి హరినాథ్ వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? పాల్వంచకు చెందినటువంటి హరినాథ్కి శృతిలయ్యతో 16 ఏళ్ల క్రితం వివాహం అయింది. శృతిలయ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. చర్ల మండలంలో పనిచేసేటటువంటి సమయంలో కౌశిక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఇంట్లో తెలిసి హరినాథ్ అనేక సార్లు గొడవ పడ్డాడు. పంచాయతీలు కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా శృతిలయ్య ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతానికి వెంకటాపురం మండలంలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ తరచూ కలుసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గొడవలు మరింత తీవ్రం కావడంతో ఇక ఎలాగైనా సరే తన భర్తను అడ్డు తొలగించుకుంటేనే తమ మధ్య బంధం పటిష్టంగా ఉంటుందని చెప్పి వీళ్ళు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15వ తేదీన హరినాథ్ మద్యం మత్తులో నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం అతను ఉరివేసుకొని చనిపోయినట్లుగా చిత్రీకరించి తెల్లవారుజాము సమయంలో శృతిలయ్య ఒక్కసారిగా గట్టిగా తన భర్త ఉరివేసుకొని చచ్చిపోయాడని చెప్పి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులంతా వచ్చారు. నిజంగానే ఆయన ఉరివేసుకొని చనిపోయాడని చెప్పి తొలుత అందరూ భావించారు. అయితే మృతుడు హరినాథ్ తల్లి తన కొడుకు మరణం మీద అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం శృతిలయ్యను అదుపులోకి తీసుకుంటే మొదట తనకేమీ తెలియదని చెప్పి ఆమె చెప్పింది. అయితే పోలీసులు తమ శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం మొత్తం కూడా ఆమె వెల్లడించింది. తానే భర్తను హత్య చేసినట్లుగా ఆమె ఒప్పుకుంది. దీనికి సంబంధించి శృతిలయ్యతో పాటు ఆమె ప్రియుడు కౌశిక్, దీనికి సహకరించినటువంటి మరో 2 మొత్తం 4 అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ విషయం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. భార్య ఇట్లా భర్తను హత్య చేయడం, 16 సంవత్సరాల వాళ్ళ వివాహ బంధానికి ఈ రకంగా ముగింపు పలకటం పట్ల అంతా కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మృతుడు బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నెల 15వ తారీఖున హత్యని
హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లున్నది కదా శృతిలయ అసలు. మొదట ఆమె మొత్తం కూడా గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఉరివేసుకొని చనిపోయినట్లుగా చిత్రీకరించి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. తొలుత అందరూ కూడా అది ఆత్మహత్యగానే భావించారు. ఎందుకంటే ఆయనకు అంత మద్యానికి బానిసయ్యాడు కాబట్టి ఆ మద్యం మత్తులో ఉరివేసుకొని ఉంటాడని చెప్పి స్థానికులందరూ కూడా భావించినప్పటికీ కూడా మృతుడి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఇది తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదు, హత్య అని చెప్పి ఆమె గట్టిగా పోలీసులు ఎదుట వాదించింది. ఆ రకంగా ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే విచారణ చేపట్టి ఆ విచారణలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. చివరికి భార్యే హత్య చేసింది అని చెప్పి తెలియడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, స్థానికులందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా భర్తని హత్య చేయడం ఇది సరైంది కాదు అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఫోటో తీసుకున్నాక మీరు వీడియో తీసుకోండి.